చేర్చిన దేవుని జనమందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నేను శుభాలు అందరికీ వ్యక్తిగతంగా తెలియపరుస్తున్నాను. మీ అందరికీ భారతదేశం నుండి మన స్వదేశం నుండి శుభాలు నేను అందిస్తున్నాను. ప్రియులు మరి దేవుని దాసులు పూజారి తెలుగు సంఘ కాపరి మరి వేణుబాబయ్య గారు, అలాగే సేవకురాలు ప్రియులు పాస్టర్ శైలస్ గారు, దేవుని దాసు గారు, అలాగే పాస్టర్ డేవిడ్ గారు, అలాగే సోదరి దేవుని దాసు గారు, ఈ సహవాసాన్ని బట్టి పరిశుద్ధులను బట్టి పెద్దలను బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రభు పూజారి తెలుగు సంఘంతో మరి నాకు గడిచిన కాలంలో వార్షికోత్సవం ద్వారా మరి ప్రభు ఈ సహవాసాన్ని ఇచ్చారు. నేను మొన్నటి రోజు 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నప్పుడు కొన్ని మాటలు నేను పంచుకున్నాను. అవన్నీ రిపీట్ చేయట్లేదు, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కనుక. మరి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను మొదటిగా ప్రభువును స్తుతిస్తున్నాను. దైవజనులు వేణుబాబు పాస్టర్ గారికి ఆరోగ్యం కొంత బాగలేదనే విషయం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకొని నేను దైవజనులు జయపాలయ్య గారు మరి ప్రార్థనలు ఎక్కువసేపు ఈ రోజు కానీ నిన్న కానీ మొన్న కానీ మేము వచ్చినప్పటి నుండి పూజారి తెలుగు సంఘం కొరకు, అలాగే ఇక్కడ సేవ కొరకు మనకు ఈ ప్రదేశంలో దేవుని చిత్తం చాలా గొప్పగా నెరవేర్చబడడానికి ఆయన సంకల్పం కొత్త సంవత్సరం చాలా కొత్తదైన శైలిలో ప్రభు చూపినట్లు మేము భారంగా ప్రార్థిస్తున్నాము అనే విషయాన్ని మీకు నేను వినయంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈ కొత్త సంవత్సరం అనేక ఆలోచనలతో, ఆశలతో, అనేక ప్రార్థనలతో మనం ప్రారంభించాం. ప్రభు ఈ సంవత్సరం ప్రారంభాన దేవుడు తను ఆశించినటువంటి గొప్ప కార్యాలన్నీ కూడా జీవగల దేవుడు ఈరోజు ఇంకా అధికంగా మనకు దయచేయనుగా. ఆమేన్, ఆమేన్. మన దేవుడు దయచేశాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు ఇయ్యబడు. ఇది ప్రామిస్ అండి, దేవుడి వాగ్దానం. మనుషుల మాటలన్నీ తప్పిపోతారు, మనుషుల మాటలు ఉండలేకపోతారు. మనం కలిగి చేసిన దేవుడు మనతో ఏది చెప్పినా ఆ మాట శాశ్వతంగా దేవుడు నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చాలని కోరుతున్నాడు. ఆయన వాగ్దానము నెరవేర్చిన దేవుడు మనతో చెప్పిన ప్రతి మాట ఈ సంవత్సరం ఈ మొదటి దినాల్లో ప్రభు ఈ సంవత్సరపు ప్రారంభంలో నెరవేర్చాలని ప్రార్థన చేద్దాం. అది కుటుంబమైనా, ఆరోగ్యమైన, ఆర్థిక పరిస్థితులైనా, మీరు విడిచి వచ్చినటువంటి మన కుటుంబాలైనా దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చుకున్నట్లు మనం ప్రార్థన చేయాలి. ఇది దేవుని సంకల్పంలోని మాట. అలాగే మరి ప్రత్యేకించి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మేము రేపు ఉదయం మరి స్వదేశం వెళ్ళాలి. మేము రావడానికి చాలా కారణాలు, అవన్నీ చెప్పలేని సమయానికి మరి ప్రియులు జయపాల్ పాస్టర్ గారు మరి అమెరికా దేశం ట్రావెల్ చేస్తుంటారు, చాలా దేశాలు యూరోప్లో వారు ఎక్కువ వెళ్తుంటారు. నేను ఈ మధ్య మీదకి వచ్చిన విషయాన్ని వారు మా దగ్గరికి మా మెయిన్ చర్చ్లో వాక్యం అందించడానికి వచ్చినప్పుడు వారికి నేను షేర్ చేసుకున్నాను. వారి సమీప బంధువు కూడా ఆ విషయాన్ని బట్టి నేను వారికి చెప్పినప్పుడు ఆయన ఉత్సాహంగా నేను వస్తాను దుబాయ్ అని వారు చెప్పారు. నేను చాలా సంతోషించాను. మరి ఈ ఏర్పాటు నాకు ఉంటుందని నేను అనుకోలేదు. గడిచిన క్రిస్మస్లో నేను అసలు ఖాళీ టైం అంటూ నాకు లేదు. చాలా హెక్టిక్ షెడ్యూల్. 40 గ్రామ సభలు మేము నిర్వహించాం, 40 మీటింగ్స్ ఇన్ డిఫరెంట్ లొకాలిటీస్. నేను వాకింగ్ చెప్పేటువంటి సంఘాలు ఇవాళ మార్నింగ్ ప్రసారం మేము ఇచ్చాం. దుబాయ్లో కూడా, ఉదయంలో కూడా వాకింగ్ ప్రసారం చేయడానికి మేము సాయం చేశాను. కొంచెం సౌండ్ ఎక్కువ ఉంది కనుక మనం ధ్యానం ఎక్కువ ఉంచుదాం, ఎందుకంటే అన్ని మనవే కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు. బ్రదర్ మీకు వినబడుతుంది, లాస్ట్ మన బ్రదర్స్కి వినబడుతుందండి. ఓకే, కొంచెం మనకు అవకాశం అప్పుడప్పుడు కొంత వినబడే పరిస్థితి ఉండొచ్చు. ఎనీహౌ ఇవన్నీ సహజం. ఇక్కడ మన వాళ్ళు కదా, అంటే మన ఐ థింక్ ఆల్ వర్షిప్స్ ఆర్ గోయింగ్ అట్ ఎ టైం. మరి ప్రభు మనకి సమయం ఇచ్చారు, ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మీకు త్వరగా చెప్పాలని కోరుతున్నాను. 2 వాక్య భాగాలు చదువుకుందాం. నిర్గమాకాండము దేవుని వాక్యం నుండి 2వ అధ్యాయము. నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుండి 25 వరకు అందరం కలిసి చదువుకుందాం. Exodus chapter 2 verse 23 to till 25. Let us all read together కలిసి. అలాగే అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యుద్ధకు చేరదు. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకము చేసుకున్నాను. దేవుడు ఇశ్రాయేలును చూశాను, దేవుడు వారి యందు లక్ష్యం ఇచ్చాను. మరొక లేఖన భాగం తరగతి చదువుకుందాం. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 1. దానియేలు పుస్తకము 1వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. దానియేలు పుస్తకము 1వ అధ్యాయము వచనము దేవుడి వాక్యం నుండి 5వ వచనాన్ని అందరము ముందుగా
8వ వచనం మనం చదువుకుందాం. 8వ వచనం. రాజు భుజించు భోజనము పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుడి లెక్కన భాగాలు ఈ రాత్రి మనతో మాట్లాడినట్టుగా ప్రభు దీవించి నడిపించును దాకా. ఆమేన్. గట్టిగా చెప్తాం ఒకసారి హల్లెలూయా, మరొకసారి హల్లెలూయా. పిల్లరా, ఈ లేఖన భాగాన్ని మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు నిర్గమకాండంలోని కొన్ని మాటలు మనం చదువుతాం. దేవుడు ఇశ్రాయేలును వారు ఉన్న స్థలం నుండి బయటికి పంపించాడు. దేవుడు వారిని వెళ్ళమన్నాడు, వారిని నేను ఉంటాను అని చెప్పాడు. ప్రభు వారిని పంపించడం వెనుక చాలా గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు. దేవుడు కొన్నిసార్లు కొందరిని వెళ్ళమన్నాడు, నేను ఉన్నాను నీతో అని చెప్పి నువ్వు నడువు అంటాడు. కొన్నిసార్లు అంటే మా ప్రభు నాతో నువ్వు లేవు కదా, నేను దేశం విడిచి వచ్చాను, నాతో నువ్వు ఎక్కడున్నావు దేవా, నేను ప్రదేశం నా ఈ దేశంలో ఉండగా నాకు నువ్వు ఎక్కడికి తోడుకున్నావు. కొన్నిసార్లు మన పనులు ఏమైనా విఫలమైతే, బలంగా జరగకపోతే, దేవుడి సహాయం అన్నిసార్లు చూడకపోతే మన మనసు దేవుడికి చెప్పే మాట, నాతో ఎక్కడున్నావు ప్రభు అంటాం. మనం నాతో కనబడ్డావు కానీ కనబడ్డట్టుగా లేవు అంటాం. ప్రార్థన చేస్తాం కానీ మనసుతో ప్రార్థన చేయలేదు. కొన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలును వారిని నడిపించే క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. వీళ్ళగా దేవుడు వారిని చాలా చక్కని పురం నడిపించాలనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళప్పుడు దాస్యంలో ఉన్నారు, దాసత్వంలో ఉన్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ సచ్ ఎ బాండేజ్ ఇన్ ద స్లేవరీ. వారి బానిసత్వం నుండి బయటకు రాలేని వారుగా ఉన్నారు. దేవుడు వారి యొక్క గొప్ప కనికరం వచ్చినాడు. దేవుడు వారిని నడిపించడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలు మన జీవితంలో అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కేవలం బానిసత్వమే కారణకరలేదు, పాపమే కారణకరలేదు. అనేక సార్లు మన జీవితాల్లో బయటికి రాలని విషమ పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అది ఇబ్బందులు కావచ్చు, కొన్నిసార్లు అది అనారోగ్యం కావచ్చు, కొన్నిసార్లు ఆర్థికమైనటువంటి కొన్ని కమిట్మెంట్స్ కావచ్చు, కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఎదురైనటువంటి కొన్ని శ్రమలు సమస్యలు కూడా కావచ్చు. ఇలాగా మనం కొన్నిసార్లు బయటకు రాలేని ఇలాంటి పరిస్థితులు ఎదుగుతున్నప్పుడు మనం కూడా కుంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు నిరాశపడుతూ ఉంటాం. ఈ రాత్రి ప్రభువు నీతో చెప్పే మాట, నాతో చెప్పే మాట, నేనే నిన్ను చేసి ఉన్నాను, నేను చంక పెట్టుకొని రక్షించు వాడను నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చంకను ఎత్తుకొని మనం నడిపించడానికి కోరుతున్నాడు. ఆయన చంకలు మనం ఎత్తుకొని ఆయన మనం క్షేమంగా తీసుకురావాలని కోరుతున్నాడు. ఎందుకు ఈ మాటలు మీకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఏ విషయంలో మీరు అలసిపోయినారు, ఏ విషయంలో మీరు కురుకుపోయినారు, ఏ విషయంలో మీరు చాలా మానసికంగా వైకల్యంతో దుఃఖంతో మీరు ప్రార్థిస్తున్నారు నెరుగును. కానీ నా దేవుడితో చెప్పమన్నమాట, దేవుడి యొక్క నీ మొరలు చేరుతూనే ఉంది. ఆయన నీ మొరలన్నీ ఆలకించడానికి కోరుతున్నాడు. నీ యావత్ బాధలు ఆయన బాధలు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు ఆయనతో ప్రార్థిస్తుండగా, నువ్వు దేవుడితో మొరపెట్టుచుండగా నీ కొరకు దేవుడు సహాయాన్ని అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలులో కూడా ఒక కష్టకాలం ఉన్నారండి. వారికి చాలా కష్టాలు, బాధలు వారిని చాలా బాధించినాయి. వారు ఏడుస్తూ ఉంటే, పని చేస్తూ ఉంటే, కష్టపడుతుంటే వారి కన్నీళ్లు వారి ఆహారంలో కలిసిపోతున్నాయి. వారి యొక్క బురదలో ఉండి ఆ యొక్క భయంకరమైనటువంటి దాసత్వంలో పని చేస్తున్నారు. దాసత్వము అనే మాట మీరు గమనించారు. వారికి ఒక పని గంటలు లేవు. మనం పని చేస్తుంటే మన పని గంటలు ఉంటాయి. ఆ అవర్స్ తర్వాత మనం పనికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను అనుకుంటాను. ఆ తర్వాత మనం పని తర్వాత మనం విశ్రాంతి తీసుకుంటాం. కానీ బానిసత్వంలో వారికి సమయ పాలన అనేది ఏమీ లేదు. వారు పనిలోకి వచ్చినారంటే పని చేయాల్సిందే, చనిపోయే వరకు పని చేయాల్సిందే, రాత్రి పగలనే భేదం లేకుండా పని చేయాల్సిందే. ఇంతటి శ్రమలు ఇస్రాయేలుకి అనేక కారణాలు ఉన్నాయి. వారు ప్రభువును మర్చిపోయినారు. కొన్నిసార్లు మన ప్రభును పూర్తిగా విడిచిపెట్టాం కానీ అంత సాహసం మనం చేయొద్దు కానీ చేయలేం. కానీ కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు ప్రార్థన మిస్ అవుతాం, మీటింగ్ మిస్ అవుతాం, బైబిల్ చదువుకోవడం మిస్ అవుతాం, సాక్ష్యం చెప్పడం మిస్ అవుతాం. ప్రభు ఈ దేశంలో ఆయన మిమ్మల్ని ఇక్కడ ఉంచిన ఉద్దేశము, మొట్టమొదటిగా ప్రార్థన చేయండి, రెండోది అందరికీ సాక్ష్యం ఇస్తూ వెళ్ళండి. మీరు హల్లెలూయా, సాక్ష్యం ఇస్తూ వెళ్ళండి. నేను ఇందాక దైవజనులు జయపాలయ్య గారికి చెప్తూ మా తండ్రి సాక్ష్యాన్ని చెప్పాను. నేను మొదటిసారి తెలుగు ప్రాంతం నుండి, అంటే అప్పుడు తెలంగాణ ఆంధ్ర లేదు, మొదటిసారి ఈ దుబాయ్ ప్రాంతానికి 1990లో 1990 సంవత్సరంలో మా తండ్రి మొదటిసారి వాక్యం అందించడానికి దైవజనుడిగా ఈ దేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగాక. హల్లెలూయా. మా చిన్నతనాన్న మేము చిన్నపిల్లలకు ఉన్నప్పుడు ఆ రోజు వారికి సాక్ష్యం ఏంటంటే, రాత్రి భోజనానికి వచ్చినప్పుడు చెప్పేవాడు, బాబు మీరందరూ భోజనం చేయండి, నేను తర్వాత భోజనం చేస్తానని చెప్పేవాడు. కారణం ఏంటంటే, ఈరోజు ఎవరికి స్వార్థ చెప్పలేదు, నేను ఎవరికి వాక్యం చెప్పలేదు. ఈరోజు ఎవరికి నేను సాక్ష్యం చెప్పే అవకాశం నాకు రాలేదు. కాబట్టి మీరు భోజనం చేయండి, నేను ఇప్పుడు వస్తానని
రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ ఒక టీ షాప్ దగ్గర కూర్చొని ఆ రాత్రి కొంతమందికైనా వాక్యం చెప్పొచ్చి భోజనం చేసేవాడు. ఇది దేవుని మహిమ కొరకు ఈ మాట నేను చెప్తున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ద కమిట్మెంట్. దేవుని కొరకు ఒక నిర్ణయాత్మకమైన తీర్మానాన్ని ఈరోజు ఫుజేరా సంఘం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎక్కడుంటే అక్కడ సాక్ష్యం ఇవ్వాలి. మనం ఎక్కడుంటే అక్కడ, అది ఏ స్థలంలోనైనా ప్రభు మన జీవితాల్లో చేసిన మేలును మనం చెప్తూ ఉండాలి, వాటిని మనం జ్ఞాపకం చేస్తుండాలి. వారు మా తండ్రి గారి సాక్ష్యం ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్తున్నా సాక్ష్యం ఇచ్చేవాడు. ఎక్కడికి వెళ్తున్నా ఆ సాక్ష్యాన్ని నేను నెక్స్ట్ స్థలాల్లో నేను నా సేవకు వచ్చిన 26 సంవత్సరాలు నేను ప్రభు పనికి వచ్చి 26 సంవత్సరాల్లో కొన్ని వందల మందికి నేను బాప్తిస్మం ఇవ్వడానికి, నాట్ సింగిల్, కొన్ని వందల మందికి నూతనమైన విశ్వాసంగా బాప్తిస్మం ఇవ్వడానికి కృపగల దేవుడు నాకు సహాయం చేసినట్టు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభుని రాత్రి స్తుతిస్తున్నాను. వీటికై వెడలి విధులు కాదు, బంగారం ఆస్తి కాదు, కోట్ల కొద్ది డాలర్ల డబ్బు కాదు, ప్రభు కొరకు మనం సంపాదించాల్సిన విషయం చాలా ఏళ్ళు మనకు దేవుడు ఇచ్చాడు. మనం వాటిని సంపాదించాడు. దేవుడు అన్ని మనకి ఇస్తాడు. ప్రభువే చెప్పాడు, నా రాజ్యమును నీతిని మొదలు వెతకండి, నేను మీకు అన్ని ఇస్తాను. నన్ను వెతకమన్నాడు ప్రభు. మనుషులు వెతికితే ఏం చేయలేము మనం. మనుషులు వెతికితే కొంతసేపే. ప్రభువును వెతుకుతుంటే, ఆయన రాజ్యం వెతుకుతుంటే మనకు అన్ని కలుగుతాయి. పిల్లారా, మనకు అన్ని కలగాలని కోరుతున్నాడు. ఈ రాత్రి ప్రభు మీకు అన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మేరకు మించి, శక్తికి మించి ఆయన కొలువకుండా మనకి ఇచ్చేవాడు. మనుషులు మనకి ఏదైనా ఇవ్వాలంటే కొలతేస్తారు. మాకు కొంచెం డబ్బులు తక్కువ అయినాయి, చిన్న చిన్న షాపింగ్ చేయాలనుకుంటే ఆ వాళ్ళు దానికి కొలతేసి లెక్కేసి, ఇది మీ కరెన్సీ, దీనికి ఇది ఈ దేశం డబ్బులు ఇచ్చారు. మేము మళ్ళీ చూసేసరికి అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ చూసేసరికి మళ్ళీ ఆయన లెక్కేసి మళ్ళీ ఇవి తక్కువైంది కదా, ఇది మళ్ళీ అయితే ఆ ఎక్స్చేంజ్ వాళ్ళు మళ్ళీ ఈ డబ్బులు ఇచ్చి ఇదిగో మీకు ఇవి అని ఇచ్చారు వాళ్ళు. అంటే లెక్కేసి ఇస్తారు మనుషులు, కానీ దేవుడు లెక్కేసి ఏది మనకి ఇవ్వడు. ఆయన ధారాళముగా మనకు అనుగ్రహించు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు 4:9 చెబుతుంది, కాగా దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును, ప్రతి అవసరం అండి, ప్రతి అవసరం, యూరోప్లోనే కాదు, ఇండియాలో కూడా, మీ కుటుంబాలతో కూడా, మీ వ్యక్తిగత విషయాల్లో కూడా దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఈ కొత్త సంవత్సరంలో పోయిన సంవత్సరం మిగిలిపోయిన కొన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి అనుకోండి, కొన్ని ఆగిపోయిన విషయాలు అనుకోండి, వాటిని రాత్రి ప్రార్థన చేసుకోండి. ప్రభు మీ ప్రతి అవసరత మహిమలో తీర్చడానికి సమర్థుడు, శక్తిగల దేవుడు. అందుకే ఈ మాటలు మనం వింటుండగా ధారాళంగా దేవుడు మనకి ఇచ్చేవాడు. ఆయన ఏది కొద్దుగా ఏదో కొంచెం ఇచ్చేవాడు కాదు. ఆయన ధారాళంగా ఇస్తాడు, సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు మాకును బట్టి మొన్న 1వ తారీఖు రోజు, 31వ తారీఖు రోజు మా మెయిన్ చర్చ్లో సెటిల్ వర్షం జరుగుతున్నప్పుడు వంటలు చేస్తున్నాం. దాదాపు ఒక 2000 మందికి వంట చేస్తున్నాం మేము ఆల్ టుగెదర్. 2000 మందికి వంట చేసేటప్పుడు మా మెయిన్ చర్చ్లో నన్ను సోదరులు అడిగారు, అయ్యారు ఎంతమంది వంట చేయమంటారండి అని అడిగారు. నేను చెప్పాను 1500 మంది వంట చేయమన్నాను. వాళ్ళ విశ్వాసం గొప్పది. వాళ్ళు 2000 మందికి చేశారు, కరెక్ట్గా సరిపోయి తక్కువగా లేదు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ధారాళంగా పనిచేస్తున్నారు. ధారాళంగా వాళ్ళు అన్ని తీసుకొచ్చి అన్ని ఖర్చు పెడుతూ అన్ని చక్కగా ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. మా మందిరాలు ఎవరికి పని చెప్పు. పుజారి తెలుగు సంఘంలో దేవుడు చెప్పే మాట, మనకెవరు పని చెప్పనక్కర్లేదు. ప్రభు పనికి మనమే రావాలి స్వచ్ఛందంగా. మందిరం తెరవడానికి, ప్రార్థనలు కూర్చోడానికి, చైర్స్ వేయడానికి. మా దగ్గర సర్పంచులు ఉంటారు కదండి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు ఉన్నారు. మొన్న ఈ మధ్య మా సంఘంలో అందరికీ ప్రార్థన చేసాం. ఒకసారి వాళ్ళు లైన్ కట్టారు. అందరూ సర్పంచులు, వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్ ఉంటారు కదా, వాళ్ళంతా మా విశ్వాసం ఉన్నారు. ఎవరు బిలీవర్స్, ఎవరు బ్రదర్స్, ఎవరు సిస్టర్స్, వాళ్ళకందరికీ ప్రార్థన చేస్తున్న వరుసగా నేను నాకనిపించక వాళ్ళు కూడా చాలా వస్తే బాగుంది అనిపించింది. అందరికి చెప్తా ఉంటాం కదా, మనం లోకస్తులు అందరూ వస్తే వాళ్ళు కూడా అభినందించాలనిపించింది నాకు. వాళ్ళందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను అందరికీ ఒక్కొక్కరిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు చెప్పాను, మీరు ఒక పదవిలో ఉంటే ఇంకెక్కువగా దేవుడి ఇంట్లో పరిచర్య చేయాలి. మా సంఘంలో దేవుని బిడ్డలు, దేవుని మహిమార్థమై నేను ఈ దుబాయ్ ఈ ప్రదేశంలో చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా మందిరంలో చిన్న పనులు చేస్తారు, చాలా చిన్నవి. ఆ కుర్చీలు వేయడం మొదలుకొని, వాయిద్యాలు వాయించడం మొదలుకొని, ఎక్విప్మెంట్ సెట్ చేయడం మొదలుకొని, ఇల్లు కూడా కలిస్తే వాళ్ళు అనేక మంది అక్కడ చూస్తూ దేవుని మహిమపరుస్తారు కూడాను. నేను జ్ఞాపకం చేసే మాట, ఏ స్థితిలో ఉన్న దేవుని కొరకు మనం పరిచర్య చేయడము గాక. కొత్త సంవత్సరంలో మనం దేవుని కొరకు విస్తారంగా పనిచేయాలి. నేను దైవజనులను ప్రోత్సాహపరుస్తున్నాను, మీరు దేవుని కొరకు ఎలాంటి శక్తి వంచన లేకుండా ధైర్యంగా మీరు ఆయన రాజ్య సువార్తకు మీరు నిలబడుతురు గాక. కలిసి మనం పనిచేయాలి. సంఘం అనేది దేవుని, మనుషులుగా. చర్చ్ బిలాంగ్స్ టు ద లార్డ్. ప్రభు అంటాడు, నా సంఘం అంటాడు. నా సంఘం అని దేవుడి స్టేట్మెంట్, మనుషులుగా. నేను ఎప్పుడు ఈ సంఘాలు కట్టాను ఎక్కడ చెప్పాను. దేవుడు మాకు చాలా వందల మంది విశ్వాసులు ఇచ్చాడు. అసలు అల్లు పెరిగని సమయం లేని పరిచయం దేవుడు నాకు గత ఇన్ని సంవత్సరాలు ప్రభు ఇచ్చాడు. ఇంకా నా షెడ్యూల్ అంతా చాలా టఫ్గా ఉంది. ఇంకా చాలా కార్యక్రమాలు, చాలా బిజీ షెడ్యూల్. నేను ఇండియా వెళ్ళగిన స్వదేశం చాలా బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. అతను మళ్ళీ ఇంకొక దేశంలో పక్కన బేరం రావాలి వచ్చే నెలలో.
చాలా షెడ్యూల్స్ చాలా టైట్గా ఉన్నాయి. నేను నమ్ముతున్నాను ఈ రాత్రి ప్రభు కొరకు మనం ఇక్కడ ఉన్న ప్రదేశంలో, ఈ దేశంలో రోజు అలాంటి భారము కలిగి మనం పనిచేస్తుంటే దేవుడు ఈ సంఘం యొక్క సరిహద్దులను 30 దేవుడు దీవించును గాక. దేవుడు 10 దీవిస్తానని చెప్పలేదండి. 30 అన్నాడు, తర్వాత అన్నాడు 60 అన్నాడు, తర్వాత అన్నాడు 100 అన్నాడు. ఈ లోకంలో కరెన్సీకి లెక్కలు తెలియవు. దేవుని లెక్కలన్నీ వేరు, డిఫరెంట్. ఆయన ఇచ్చే లెక్క ఏంటంటే 30%, 30 times, అండ్ ఆల్సో 60 times, అండ్ ఆల్సో 100-fold 100 అన్నాడు. సంఘం ఇక్కడ విస్తరించాలంటే మనం ఈ రోజు నుంచి దేవుని సన్నిధిలో ప్రార్థనతో పాటు విస్తారంగా సాక్ష్యం వేయడం మొదలు పెట్టాలి. మనం చూస్తుంటే ఈ నిర్గమం అవుతున్నటువంటి ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళు బయటకు వస్తున్నారు. వారికి చాలా రకాలైనటువంటి శ్రమలు ఉన్నాయి. అది ఒకటి చెప్పడానికి సమయం లేదు. రాత్రి అనేక శ్రమలు ఉన్నారు. దేవుని దగ్గర వాళ్ళు ఇశ్రాయేలీలు, ఐగుప్తులు వారికి పెట్టిన వెట్టి పనులను గురించి వారు పెట్టిన మొర దేవుని దగ్గరికి చేరేటట్టుగా కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఇక్కడ ఒక చిన్న బాధ్యత గల ప్రార్థనకి గుర్తు చేస్తారు. దేవుని ఇంటిలో మనం ప్రార్థన చేసినప్పుడు కానీ, వ్యక్తిగత ప్రార్థనలు కానీ, ప్రభు మన ప్రార్థన వింటున్నాడు అని ప్రార్థన చేయాలి. మనం ఆయన సన్నిధికి ఆ ప్రార్థన చేరుతుంది అని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నేను నిన్నగా మనకు సాక్ష్యం చెప్పాను. ఇక్కడే మా సంఘంలోకి ఆయన అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. ఈ మధ్యాహ్నం నాకు వచ్చిన వీడియో ఏంటంటే ఆయన చక్కగా కూర్చున్నతో వీడియో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మెడికల్ ఇంపాసిబుల్. డాక్టర్స్ చెప్పారు ఇంపాసిబుల్, ఇది కాదని. నేను చెప్పాను అక్కడ డాక్టర్స్ ముందు ఐసీయూలో వచ్చేటప్పుడు, నేను దుబాయ్ వచ్చేటప్పుడు అక్కడ ఐసీయూ డాక్టర్స్ అందరూ చెప్పాను. నిజామాబాద్లో ఒక హాస్పిటల్లో చెప్పాను. నేను మళ్ళీ ఇక్కడ రాగానే ఒక 1 week టైంలో ఆయనతో మాట్లాడతాడని చెప్పాను. వాళ్ళందరూ మాట్లాడకపోయినా 2-3 నెలలు ఆయన మనం చూస్తే చాలు మమ్మల్ని అన్నారు వాళ్ళు. ఈరోజు సాక్ష్యం అయితే చెప్తున్నాను. ఇక్కడే నేను ఇండియా వెళ్ళలేదు మేము ఇంకా. ఆయన నాతో ఫోన్లో వాళ్ళ భార్య సోదరి ఫోన్ కల్పిస్తుంటే ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, చిన్నగా హల్లెలూయా. వింతైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి మనం సేవించే ప్రభువులో ఉందండి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే ఈ ఇశ్రాయేల్ ప్రజలు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. వారిని ఐగుప్తులు ఎంత బాధిస్తున్నారు, అంత ప్రార్థన పెరిగింది. ఎందుకు వస్తాయి కష్టాలు తెలుసా? మనం అనీతిమంతులమని కాదు, మనం సరిగ్గా ప్రార్థన చేయడానికి. అంటే నో ద లార్డ్స్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన మంచితనాన్ని మనం బాగా తెలుసుకోవడానికి దేవుడు కొన్ని కష్టాలను అనుమతిస్తాడు. కొన్నిసార్లు మనం సరిగా లేకపోతే కష్టాలు వస్తాయి. మనం సరిగా లేమనుకోండి, మన భక్తి వల్ల మనం సర్టిఫికేట్స్ కుదరదు. అది వీసా ప్రభుత్వం మీద మనం కాగితం ప్రింట్ చేస్తున్న అడుగుదు. మన ఇంట్లో పోస్ట్ బాక్స్ కట్టి మనం దానిలో ఉత్తరం వేస్తుంది, పూజలు రాదు. దానికి ఒక సిస్టమ్ ఉంది, క్రమం ఉంది. దేవుని ఇంట్లో కూడా క్రమం ఉందండి. ఆ క్రమాన్ని మనం చాలా ఒబ్లైజ్ అవ్వాలి. ఆ క్రమాన్ని మనం బాగా లోబడాలి. దేవుని క్రమం ఏంటంటే శ్రమలు విస్తరిస్తున్న కొలది ప్రార్థనలో ఐగుప్తీయులు భారంగా ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి చేరను అనే మాట మీరు గమనించాలి. స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చేసింది. ప్రభు వారి మొర వినెను. He heard the prayer, the cry of Israel. దేవుడు ఇశ్రాయేలు యొక్క ప్రార్థన, వారి యొక్క మొరను ప్రభు వింటూ ఉన్నాడు. ఆయన విన్నాడు. ఆయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను మన దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మనం ప్రార్థించడం మనం ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడండి. ఏ జ్ఞాపకం చేసుకుంటే మన రూపాన్ని కాదు, మన పని కూడా కాదు, మన జీవనంలో డబ్బులు, డాలర్లు, దాని ఏమంటే ధరమ్స్ కాదు. ఆయన ఇది జ్ఞాపకం చేస్తున్నాం. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం తను చేసిన నిబంధనలు, ద లార్డ్ హూ కీప్స్ హిస్ కవెనెంట్, ఆ నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాయి. ఈ రాత్రి ఈ నిబంధన ఏమిటి అంటే, నీ నువ్వు మొర పెడుతుండగా నేను వారు వేడుకొనక మునిపే నేను వారికి ఉత్తరము ఇస్తాను. మీరు ప్రార్థించక మునిపే అంటాడు. బట్ ఈస్ లివింగ్ గాడ్ హూమ్ యు ఆర్ సర్వింగ్ ద లార్డ్. ఎలాంటి గొప్ప నీతిమంతుడైన మహిమగల దేవుణ్ణి, నమ్మకస్తున్న ప్రభువును మనం సేవిస్తున్నాం. ఎంత గొప్ప భాగ్యం. ఈ రక్షకుడైన దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, రాత్రి మనందరితో, నీతో నాతో, నేను నీతో చేసిన నిబంధన నేను జ్ఞాపకము చేసుకొచ్చున్నాను. ఆ నిబంధనలు అన్నీ ఉన్నాయి. ఆ నిబంధనలో మన పిల్లలు, మనకు దేవుడు స్వాస్థ్యం ఇచ్చిన బిడ్డలకు మనం నిబంధన చేసే పని లేదు. వాళ్ళు మనంన్నిటికీ వాళ్ళ హక్కుదారులు. దే ఆర్ ద సోల్ ఓనర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మన పిల్లలు మనకు సంబంధించిన వాటన్నిటికీ కర్తలు, వాళ్ళన్నిటికీ హక్కుదారులు. దేవుని వాగ్దానాలకు మనందరం హక్కుదారులు అండి. హల్లెలూయా. 1:14 యోహాను చెప్తుంది, తను ఎందరు అంగీకరించిన వారికి అందరికి అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకైన అధికారము అనుగ్రహించాడు. ద చిల్డ్రన్ ద హెరిటేజ్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు బట్టి దేవుడు మనకు ఈ అధికారమును ఇచ్చినాడు. ఆయన సన్నిధిలో ఇష్టానుసారంగా కాదు, భయభక్తులతో మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో శ్రద్ధ కలిగి మనం ప్రార్థించినప్పుడు, దేవునిట్లో మనం భయభక్తులతో ఆయన పాదముల చెంత వినే భయభక్తులతో మనం మొరపెట్టినప్పుడు
దేవుడు తన నిబంధనలు జ్ఞాపకము చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే చాలు. ప్రభు కొన్నిసార్లు చెప్తాను, నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కొన్నిసార్లు నన్ను జ్ఞాపకం చేసుకునే మాటలు కొన్ని కనబడతాయి. ఒక మనిషితో అంటాడు. ఎవరు వాళ్ళు తెలుసా మీకు? జ్ఞాపకం ఉందా? చెరసాలలో యోసేపుని ఇంకొక మనిషి ఆయన పాటు కొందరు అక్కడ ఖైదీలు ఉన్నారు. యోసేపు పాపం చేయలేదు, చెరసాలలో వేయబడ్డాడు. యోసేపు తప్పు చేయలేదు, కానీ పాత నిబంధన యోసేపు కొత్త నిబంధన యోసేపు సరిపోలుస్తూ మాట్లాడవచ్చు. కానీ ఈ యోసేపు పాపము చేయలేదు, భక్తి కలిగి ఉన్నాడు. పాపం చేసే సమయాలన్నీ వస్తుంటే అవన్నిటిని దూరంగా వచ్చి భక్తితో నిలబడ్డాడు, పవిత్రంతో నిలబడ్డాడు. ఇదండి దేవుడి కన్నా భక్తి జీవితం. హల్లెలూయా. పాటలు గడిచే పాడడం భక్తి కాదు. 2 గంటలు వాక్యం వినడం, 3 గంటలు వాక్యం చెప్పడం భక్తి కానే కాదు. దేవుని ముందు పవిత్రంగా నిలబడడం భక్తి. నిలబడ్డాడు యోసేపు, దేవుని దృష్టిలో పడ్డాడు. దేవుడు అంచలంచలిగా దీవించడం మొదలు పెట్టాడు. చెరసాలలో ఆయనతో స్నేహితుల దేవుడు ఉంటారు. చెరసాలలో మేము హోటల్లో ఉన్నాం, ఒక దగ్గర. ఆ హోటల్లో మేము ఉన్నాం, కానీ మా మనసులో లేదు. ఎందుకంటే మేము చుట్టూ చాలా దుర్జనుల మధ్యలో మేము అనిపించింది మాకు. కారణం ఏంటంటే అక్కడ పరిస్థితి మామూలుగా లేదు. వాళ్ళ కొరకు కన్నీళ్లు కారుస్తూ వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసే కృప మాత్రం దేవుడు ఇచ్చాడు. ఎందుకు వచ్చిన పూజలు నాకు తెలియదు పెద్ద కారణాలు. దేవుడు అనేకుల కొరకు ప్రార్థన చేయమని మాత్రం మనం పంపించాడు. ఇక్కడ స్తోత్రం. హల్లెలూయా. ప్రభుత్వంలో ప్రార్థిస్తుండగా మా హృదయాలు ఎంతో నెమ్మదిగా ఉన్నాయి. ఈరోజు నా హృదయం ఎంత నెమ్మదిగా ఉందని చెప్పగలను. యోసేపు పాపము నుంచి బయటకు వచ్చాడు. చెరసాల్లో అంటున్నాడు, ఆయన కొంచెం అనుభవం అందరికీ తెలుసు ప్రియులారా. యోసేపు అంటున్నాడు, నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ కళ బాగుంది చెప్పాను కనుక రాజుతో మాట్లాడేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు. జ్ఞాపకం చేసుకోలేదు. మనిషితో మాట్లాడుతున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోలేదు ఆయన. ఒక సందర్భంలో దేవుడు అంటాడు సాక్షాత్తు, మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయండి. బలంలోకి వచ్చినప్పుడు దేవుని పరిశుద్ధ బలులు కమ్యూనియన్లో మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి వస్తాం. అంటే రిమెంబర్ ద లార్డ్. దేవుడి స్వయంగా మనిషితో అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. చాలా పెద్ద అయిన ఈ దేశ పరిపాలకుడు వచ్చి మీ గుమ్మం దగ్గర మీ ఇంటి దగ్గర నిలబడి, అంటే మన దేశంలో ఇక్కడ లేదేమో కానీ ఇక్కడ రాజరిక వ్యవస్థ ఉంది కదా, మన దేశంలో వేరు. కానీ ఇక్కడ దేశం ప్రధానమంత్రి గారు, పెద్ద అయిన కింగ్ గారు వచ్చి మేము నిలబడి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ యూఏకి మొత్తం మీరే గొప్పలు అయిపోతారు. కారణం ఏంటంటే అక్కడ మీరు అంతమంది ఆయన వచ్చి ఈ దేశ పరిపాలకుడు వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోవటం అంత అన్నించిన గొప్పతనం మీకు ఏముంటుంది చెప్పండి? సాక్షాత్తు జీవాన్ని ఇచ్చిన దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు నిలబడి ఉంటున్నాడు మన ముందు. నన్ను జ్ఞాపకము చేసుకుంటే మీరు దీనిని చేయాలి. ఎంత భాగ్యం అండి మనకు. ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఎందుకంటే దేవుడు ఇంకేం చెప్పగలరు చెప్పండి మనతో? ఆయన జ్ఞాపకం చేసుకుంటే సంవత్సరాలన్నీ దొరికిపోతున్నాయి. ప్రార్థనలు అయితే గడిపి చాలా కాలం అయింది కొంతమంది. అప్పుడు మీకు టైం ఉన్నప్పుడు కొంతసేపు మీరు లీవ్ తీసుకోండి. మీకు అవకాశం ఉంటే మీరు గవర్నమెంట్లో లేక మీకు జాబ్ రీత్యా మీరు చాలా బిజీగా ఉండొచ్చు. మేబీ మీరు కొంతసేపు టైం రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైనా టైం దొరికినప్పుడు సెలవు పెట్టి ఈ దేశ పర్యటన పక్కన పెట్టి కొంచెం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయండి. వీళ్ళు చాలా బాగుంటుంది, మీకు బాగా నెమ్మది ఉంటుంది. నేను కొంచెం సూటిగా చెప్తాను, నన్ను క్షమించాలి మీరు. నేను మరి ఇక్కడ నుంచి రేపు పొద్దున మన దేశం వెళ్ళిపోతాను. నేను మరి మీకు పిలిస్తే వస్తాను, లేకపోతే రాను. కానీ కొంచెం గట్టిగానే చెప్తాను, మీకు బాధపడ్డా సరే. స్తోత్రం. హల్లెలూయా. మీరు హాఫ్ డే మీకు టైం దొరికినప్పుడు మోకరించో లేక మీరు కూర్చొని బాగా ప్రార్థన చేయండి. ఈ పుస్తకంతో బాగా గడపండి టైం. దేవుని వాక్యాన్ని మీరు ఎంత టైం గడుపుతారో మీ ముఖాలంతా ప్రకాశిస్తాయి. హల్లెలూయా. ఈ వాక్యంతో గడపకుండా ఉంటే ఈ ఫోన్తోనే గడుపుతూ ఉంటే ఇదంతా మించిన సైతాన్ని కొట్టలేదు. ఎదురాత్మ ఏం చేస్తుందంటే మనిషిని ప్రార్థన చేయనివ్వదు. ఎదురాత్మ ఏం చేస్తుంది? మనిషిని దేవునిలో కూర్చొని ఇవ్వదు. దీంట్లో ఒకవేళ నేను చదవాలని బైబిల్ తీసిన దురాత్మ ఇంకో ఫోన్ వచ్చేస్తుంది. కాబట్టి మా సంఘంలో మేము ఎక్కడ బోర్డు పెట్టాం, కానీ మా వాళ్ళందరికీ బాగా తెలుసు. అది 200 మంది ఆరాధన అయినా 800 మంది ఆరాధన దేవుని బైబిల్ జరుగుతుంది మా మందిరాల్లో. దేవుని స్తోత్రం. కానీ ఎవరు మొబైల్ ఫోన్ వాడరు ఆ టైంలో. ఏమో చెప్పం మేము, అనౌన్స్మెంట్స్ ఎక్కడికి పోం. వాళ్ళకే తెలుసు వీటితో గడిపే సమయం కాదు, వాక్యంతో గడిపే సమయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కొత్త సంవత్సరం మనం చేసే పనుల్లో యోసేపు అనే యోసేపు చెరసాలలో ఉన్న తన నిబద్ధతను భక్తిని మార్చుకోలేదు. డోంట్ చేంజ్ యువర్ ఒపీనియన్స్ అబౌట్ గాడ్. దేవుని గురించి మీ నిర్ణయాత్మకమైన తీర్మానాలను మీరు అస్సలు విడిచిపెట్టద్దు. డబ్బు తక్కువైనా సరే, ఆస్తి లేకపోయినా సరే. హబక్కు కట్టాడు, సాలుడు పశువులు లేకపోయినను, గొర్రెలు దొడిలో లేకపోయినను, అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ పండ్లు పైరు పంటకు రాకపోయినను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను ఆనందిస్తాను, సంతోషిస్తాను. బట్ బ్రేవ్ స్టేట్మెంట్, బట్ బోల్డ్ స్టేట్మెంట్. ఎంత గొప్ప సాక్ష్యం స్నేహితులారా. ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేసే మాట, ఏది ఉన్నా లేకపోయినా, ఏది కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా, ఏది జీవితంలో మనకు మిగిలకపోయినా డోంట్ కేర్, పట్టించుకోకండి. ప్రభు అంటే చాలు. ఈ 4 గోడల మధ్య చక్కగా పాట పాడతాం, మనం ఆరాధన చేస్తాం, స్తుతిస్తాం. కొన్నిసార్లు నేను తక్కువైనప్పుడు మనం చాలా నిరాశపడతా ఉంటాం. నాకు దేవుడిని తక్కువ చేశాడు,
నేను పట్టణాన్ని పంపించి సువార్త చెప్పించాడు. అక్కడ ఆయనకు ఇబ్బంది కలిగింది, ఎండ దెబ్బ తగిలింది. ఆ సొర చెట్టుకు దేవుడు ఒక పురుగు ఏర్పరిచాడు. అప్పుడు ఆయన అంటాడు, ఇక నాకు బ్రతుకుంటే కంటే చచ్చుడే మేలు. ఆయన ఎందుకు అంత కోపం వచ్చింది ఆయనకి? దేవుడు చేసిన మేలు జ్ఞాపకం రాలేదు. యోన వెళ్ళి వాళ్ళకి రక్షణ సువార్త చెప్పలేదు. పూజారికి దేవుడు మనం పంపించి రక్షణ వాక్యం చెప్పమన్నాడు, ప్రార్థన గురించి చెప్పమన్నాడు. నాకు ఏం చెప్పాడు అది చెప్పి వెళ్తాను నేను. వేరే దేవుడితో నీళ్ళకి చెప్పుకోవాలి, నాకెందుకు బాధ? దేవుడు చెప్పిన మాట యోన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా జాగ్రత్తగా దేవుడితో మాట్లాడే వ్యక్తి. ఎందుకు దేవుడు చిన్న శ్రమగానే ప్రభును పక్కన పెట్టినంత మాట అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? ఆయన అంటున్నాడు, బ్రతుకుంటే కంటే చచ్చుడే దయచేసి మాటలు దేవుడితో చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాడు. ఇందాక చెప్పిన ఒక మాట, చర్చ్ ఇస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గాడ్. దేవుని మందిరము, దేవుని సంస్థ. ఈ సంస్థలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కరెంటే, మనం బిల్లు కట్టే కరెంటేగా మనం చేయబడితే మనం కొట్టేస్తుంది, షాక్ కొడుతుంది. మామూలుగా ఉండదు. మనం దాని వాక్యం చెప్తున్నాను, అకస్మాత్తుగా ఫోన్ వచ్చింది ఒకటి. ఆ ఫోన్ వాక్యం ఏమైందో ఆ ఫోన్ చాలాసార్లు వస్తుందని మాట్లాడితే, మా విశ్వాసులు ఒక చోట హైదరాబాద్లో వాళ్ళు కొత్తగా అక్కడ ఇల్లు కొనుక్కున్నారు. చిన్న ప్రాబ్లం అయింది. అది అపార్ట్మెంట్ ఫ్లాట్, అది కరెంట్ అక్కడ బయట కొత్తగా లైన్ వచ్చింది. ఆ లైన్ పైన అది ఏదైతే ఆ కరెంట్ పాస్ అయిందో చూడక ఆమె గ్రామాలకి వచ్చేవాళ్ళు కాబట్టి ఆమెకు కరెంట్ తెలియదు. షాక్ పడి పడిపోయింది. ఆమె అంబులెన్స్ హాస్పిటల్ తీసుకెళ్తామని ఫోన్ చేశాను. అప్పటికి హాస్పిటల్ చేరారు. బాగా చాలా వణుకుతూ మాట్లాడుతున్నారు. నేను చెప్పాను, ఏమీ కాదు, దేవుడు ఆమెను కాపాడుతాడని ధైర్యంగా దేవుడి మాట చెప్పి అట్లాగే ప్రార్థన చేస్తున్నాం. బాగైంది. అడ్మిషన్ రాలేదు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకున్నారు వాళ్ళు. మన కరెంట్ కానీ మనం సరిగ్గా వివరించకపోతే షాక్ వచ్చేస్తారు. దేవుని మందిరముతో దయించి జాగ్రత్తగా నడుచుకుంటూ నేర్చుకుందాము గాక. హల్లెలూయా. ఎవరికి చంద్రంగా మాట్లాడకండి. ఈ నోటితో జాగ్రత్తగా ఉందాం. మనం ఈ నోటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ద్వేషించద్దు. ప్రభు నిలవనండి, పొరుగువారిని. అది ఇక్కడ కుటుంబం తర్వాత చర్చలో స్టార్ట్ అవ్వాలి. పూజల సంఘము, దేవుని ఎందుకు తెలుగు సంఘము, ఇక్కడ ప్రజలను అనేకులు మీరు తీసుకురావాలి. దేవుని సంఘం, మీ సంఘం పట్ల ఏమిటంటే ఇక్కడ ఉన్న సంఖ్య 100 దేవుడు చేయును గాక. మీకు స్థలం లేనంత ప్రజలు నిండిపోయే కార్యాలు దేవుడు చేస్తాడు. ఎస్, దేవుడు చేయగలండి. ఆ మాట చెప్పడానికి దేవుడు పంపించాడు ఇక్కడికి. మళ్ళీ పంపిస్తే రాలేదు, మేము రాలేము. కానీ దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, మీరు ప్రేమ చూపండి. డోంట్ రిజెక్ట్ ఎనీబడి. మీరు ఎవరిని త్రోసేయకండి. మీరు ఎవరితో వ్యతిరేకంగా మాట్లాడద్దు. ప్రియులారా, ఎవరిని మీరు పోగొట్టుకోవద్దు. ఈ సంవత్సరం కృత ఆత్మలు, విస్తారమైన ప్రజలు చెరసాలలో యోసేపు చూసిన మహిమకరమైన స్థితి. మనం ఈ చెరసాల వంటి ఈ ప్రదేశంలో దిగ్బంధులు మనం ఉంటుండగా దేవుని కొరకు మన శక్తి కలిగిన క్రైస్తవులుగా నిలబడదుము గాక. త్వరగా ముగిస్తాను. మీకు దైవజనులు ఉన్నారు. అందుకే యోహాను అంటే, నా వెనుక వచ్చిన నాకంటే శక్తిమంతుడే. చాలా విషయాలు మీకు వినాలి. మాకు టైం తక్కువ ఉంది, మీకు టైం చాలా తక్కువ ఉంది, మాకు చాలా టైం ఎక్కువ ఉంది. ఎందుకు వచ్చిన తర్వాత అది నాకే ఆశ్చర్యంగా తెలుసు. చాలా నన్ను జ్ఞాపకం చేస్తుంటే ప్రార్థనలు అనిపిస్తూ ఉంది. ప్రభువా, భారతదేశంలో అయితే ఒక్కొక్క క్షణం తీరికుండదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా టైం దొరికింది మాకు. ఈ ప్రదేశం ఒక్కొక్క పేరు రాసుకుంటున్నాం మేము. నేను రాసుకొని వాటి కోసం మేము ప్రార్థన చేస్తాను. నేను ఇందాక దైవజనులు వేణుబాబు గారి కోసం ప్రార్థన చేసిన తర్వాత ఒక్కొక్క ప్రదేశం, ఒక్కొక్క సంఘం గురించి కొన్ని తెలియకపోతే గూగుల్లో కొట్టాము. కొన్ని కేథలిక్ సంఘము, ఏజీ సంఘం, ఏదో కొన్ని పేర్లు వచ్చాయి కొన్ని అక్కడక్కడ. అవన్నీ సంఘాల కొరకు ప్రార్థన చేసిన. నాకు ఇందాక ఒక ఏమొస్తుంది అడిగాను, ఎన్ని సంఘాలు ఇక్కడ కూడుకుంటే 8 సంఘాలు అన్నారు. వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. కలిసి మనము పని చేయడము గాక. సంఘాలు మార్చొద్దు. డ్రెస్ మార్చినట్టు 10 సంఘాలు మారుస్తూ ఉంటారు. నచ్చితే ఈ ఫెలోషిప్ లేకపోతే ఇంకో ఫెలోషిప్, నచ్చితే ఈ సంఘం లేకపోతే ఇంకొక సంఘం. నో పిల్లారా, దేవుడు నిన్ను స్థాపించిన ఈ సంఘములో నువ్వు యోసేపులు అంటుకట్టబడి ఆయన కొరకు నిలబడి ఆయన కొరకు పరిశుద్ధతలు ఆయన సన్మానించినట్లుగా నువ్వు వాడబడుతుండగా దేవుని మహిమకరమైన కార్యాలు మనం ఇక్కడ చూడడం ప్రారంభిస్తాం. అందుకే ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటే మీరు దీనిని చేయండి. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకుంటాను. తెల్లవారుజాము కానివ్వండి, మధ్యరాత్రి కానివ్వండి, పగలు కానివ్వండి, మీ టైం కానివ్వండి, మీరు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ భారంగా ప్రార్థన చేసుకోండి. దేవా, నీవు ఒక నూతన కార్యం, నూతన క్రియ నీవు చేయి. ఎంతవరకు ముందుకెళ్తున్నాను దానికి కింద చదివిందాక అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. బబులోను దేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. వారిని చెర నుంచి రాజు వారిని తీసుకొచ్చి నెబుకద్నెజరు తన కొరకు పెంచుకుంటున్నాడు. మనమున్న దేశం అలాంటిది. ఇక్కడ మనం ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ చాలా మంది మీరు నిపుణత గలవారు. యూఆర్ మోస్ట్ టాలెంటెడ్. అందరూ భారతదేశం, మన దేశం ఇక్కడ రాలేరు సాధ్యంగా. దేవుడు ఇక్కడ నడిపించారు. మీరు ఇక్కడ పని చేస్తున్నారు, లేక మీరు ఇక్కడ నివాసం ఉన్నారు, మీరు ఇక్కడ కష్టపడుతున్నారు, మీరు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. దేవుని ఉద్దేశము దానియేలు, షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు పట్ల దేవుడు మార్చుకోలేదు.
వారు ఒక తీర్మానం తీసుకున్నారు. మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ దానియేలు చాలా భక్తి కలిగిన జీవితాన్ని నేర్చుకున్నాడు, తన స్నేహితులకు నేర్పుతున్నాడు. ఇది కొంచెం కష్టమైన మాట. మన భక్తి కలిగి ఉంటాం తప్ప ఇతరులను భక్తి వైపు నడిపించలేదు. ఇతరులు ఒకరు పాట పడుతుంటే వాళ్ళు ప్రోత్సహించదు మనసు. నువ్వేంది పాటపడింది, నువ్వేంది నాకంటే చక్కగా నువ్వు పాడబడితే నువ్వు పాడుతున్నావు కానీ నాంత బాగా పాడలేవు అన్నట్టు ఉంటుంది కొన్నిసార్లు. జస్ట్ ఎంకరేజ్ ఎవ్రీబడి ప్లీజ్. ఒకరు పాడుతుంటే వారిని ప్రోత్సహించండి, వాయిస్తుంటే ఒకరిని ప్రోత్సహించండి. దేవుని మందిరానికి ఒకరు వెళ్తుంటే దావీదుతో సైనికులు మంత్రులు అంటున్నారు ఏమని, అయ్యా ఇది ప్రభుని సేవించే సమయం, మందిరానికి వెళ్ళే సమయం, యెహోవా మందిరంలోకి వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించిందని. దావీదు ముందు చాలా మంది మంత్రులు నిలబడ్డారు, పెద్ద సభ తెచ్చాడు. వారు రిమైండ్ చేస్తున్నారు, మిస్టర్ కింగ్, హానరబుల్ కింగ్, యువర్ మ్యాజెస్టీ, we need to visit the temple of the Lord now. దేవుని మందిరాన్ని మనం దర్శించాలి మహారాజా, నడవండి, అన్ని పక్కన పెట్టండి. ప్రభు కొరకు కొత్త సంవత్సరం అన్ని విషయాల పక్క నుంచి ఆయనని మనం సేవించదుముగాక. ప్రోత్సహించండి, సంఘములు యవనస్తులను ప్రోత్సహించండి, సంఘములు సహోదరులు ఇతర సహోదరులను ప్రోత్సహించండి. మీరు ఇతర సంఘానికి వెళ్ళిన వారు మాకు ఇద్దరు నిలబడరు సూర్యరాలు వాళ్ళ నేను దైవజనుడు దీపాలు గారు తీసుకొని మేము పాస్ గారికి ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను. నేను అవకాశం వాళ్ళు తీసుకొచ్చి మీకు చేతుల్లో అప్పగించుకోవాలనుకుంటున్నాను. భారతీయులుగా ఇతర దేశస్తులు దేవుని కొరకు మన సంఘం పనిచేయాలి. అదేవిధంగా స్వదేశంలో సంఘాన్ని కూడా మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవుని సంఘం స్వదేశంలో ఏ నింద పడుతూ, అవమానం పడుతూ, శ్రమలు పడుతూ వారు దేవుని కొరకు స్వదేశంలో నింద అవమానం భరిస్తున్నారో, స్థానిక సంఘం కొరకు స్వదేశంలో సంఘం కొరకు కూడా దేవుని సంఘమైన మనం కన్నీళ్లు కార్చుదుముగాక. దానియేలు మోకరిస్తున్నాడు, పరలోకపు తండ్రి ఆనందిస్తున్నాడు. దానియేలు స్నేహితులు ఒక తీర్మానం చేశారు. రాజు అన్నాడు, మంచి భోజనం చేయండి. రాజు భుజించే భోజనం ద మోస్ట్ వాల్యుబుల్ ఫుడ్, ఖరీదైన ఆహారం, చాలా విలువైన ఆహారం. ఎందుకు వదలను తెలుసా? ఈ గుంపు, ఈ యవనస్తుల గుంపు ఎందుకు వదలో తెలుసా? అది దాగోను అనబడేటువంటి ఆ స్థలములో వారు అర్పించేటువంటి ఆరాధన స్థలములో వారు నొక్కేటువంటి పూజించేటువంటి వాటి మధ్య అర్పించబడేటువంటి జంతువులు లేక ఆ యొక్క బలుల మధ్య ఆహారం రాజసన్నిధికి వస్తుంది. ప్రపంచ రాజు దగ్గరికి వచ్చే టేబుల్ మీద ఆహారాన్ని జస్ట్ డినైడ్. వారు కొంచెం పక్కన పెట్టి వద్దు అనుకున్నారు. ప్రపంచం మన ముందు రోజు కనబడుతుంటది. ప్రపంచం వద్దు, నాకు యేసే కావాలి అనడం భక్తి అండి. స్తోత్రం, హల్లెలూయా. వెరీ సింపుల్. నీకు పెద్దగా బైబిల్ జ్ఞానం పెద్ద ఉంటుంది, అర్థం కానంత పెద్ద విషయం కాదు. దే జస్ట్ డిటర్మైండ్. ఇంగ్లీష్లో మంచి పదం ఉంది, దే నాట్ డిసైడెడ్, దే డిటర్మైండ్ అన్నాడు. నేను నమ్ముతున్నాను వచ్చే రోజుల్లో మరి ఆ సమయంలో వచ్చి మీకు ఇంగ్లీష్ కూడా వాక్యం చెప్పారండి. స్తోత్రం, హల్లెలూయా. నేను డాక్టరేట్ చేశాను మా గ్రూప్ని బట్టి. ఐ స్టడీడ్ మై డాక్టరేట్, ఐ స్టడీడ్ మై ఎంఫిల్. నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. నేను ఇంకా చదువుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం చదువు మీద. నేను ఆల్రెడీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ 3 చదివాను. నేను అంతేకాకుండా ఎంఫిల్ చదివాను. నేను యూనివర్సిటీ తరపున నేను పిహెచ్డీ కూడా తీసుకున్నాను. నేను కొనుక్కున్న డాక్టరేట్ కానీ ఏదో కొనుక్కున్న డ్రెస్ కొనుక్కున్నట్టు ఉండేటువంటి కాగితాలు నా ఏమి లేవు. స్తోత్రం, హల్లెలూయా. ఏదో అంత దేవుడిచ్చింది జ్ఞానం, దేవుడిచ్చాడు జ్ఞానం. ప్రభా జ్ఞానమి, ప్రభా తెలివిని, ప్రభా సంఘాన్ని, కొన్ని వందల మందికి రోజు వాక్యం చెప్పే సంఘాలని దేవుడిచ్చాడు. నీకు కూడా ఇస్తాడు ఆయన. మన దేవుడు ఇచ్చేవాడు, ఆయన ధారాళము ఇచ్చేవాడండి. స్తోత్రం, హల్లెలూయా. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోకు చెప్పిన ఒక మాట ముగిస్తాను. వీళ్ళు కూర్చొని మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మంచి ఆహారం వచ్చింది, ద బెస్ట్ ఎవర్ ఫుడ్. ఎప్పుడు వారు తినని ఆహారం వచ్చింది. కానీ దానియేలు చెప్తున్నాడు, ఆయన ఆహారం మనం తినవలసిన ఆహారము కాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? వేరే స్థలం నుంచి వచ్చింది. దేవునికి అయిష్టమైన స్థలం నుంచి వచ్చిన ఆహారాన్ని మనం తినకూడదు అన్నారు. అందుకే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకోకూడదని దానియేలు ఉద్దేశించాడు. దానియేలు ఉద్దేశాన్ని ఈ గుంపు కూడా, ఈ ముగ్గురు స్నేహితులు గుంపు ఫాలో అయ్యింది. సంఘములు నీతిమంతులను ఫాలో అవ్వాలి, నీతిమంతులు కాదు. అప్పుడు సినిమాలు తరిగిలంటే వాళ్ళు ఫాలో అవ్వద్దు. నేను దేవుని మహిమ కొరకు ఈ మాట చెప్పి తప్పుగా అనుకోవద్దు, నన్ను దేవుడు క్షమించుగాక. ఒకవేళ ఈ స్టేట్మెంట్ చేస్తే, నా పుట్టుక నుంచి ఈ రోజు వరకు ఒక మూవీ చూడలేదు నేను. స్తోత్రం, హల్లెలూయా. నా పుట్టుక నుంచి ఈ రోజు వరకు దైవజనుడిగా ఒక మూవీ చూడకుండా నా దేవుడు నా విశ్వాస ప్రమాణాన్ని పెంచుతూ వచ్చాడు. ఎప్పుడు వెళ్ళలేదు నేను. అలా అని చెప్పి ఏమీ లేని వ్యక్తిని కూడా అనుకోవడానికి లేదండి. దేవుడు మధ్యనాల్లో చిన్నప్పటి నుండి కూడా దేవుడు ఒక గొప్ప దైవజనుడు కుమారుడిగా మా ఇంట్లో అన్ని సౌకర్యవంతమైన పరిస్థితులు దేవుడు ఇచ్చాడు నేను చెప్పగలను. బట్ ఐ నెవర్ వెంట్ టు సచ్ హ్యాబిట్స్. ఇప్పుడు వెళ్ళలేదు నేను. వాటి బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశము, ఈరోజు నాకు దేవుడు ఇచ్చిన దర్శనం, ఈ సంఘాలు, ఈ పరిచర్య, ఈ ఆత్మ సంబంధమైన విధేయత కూడా దేవుడి భాగ్యం నాకు ఎందుకు జరిగిందంటే అది వద్ద నా పునాది. నీ పునాది ఏమైంది సహోదరి, సహోదరుడా? వీటి వైపు నీ గమనం నీ లక్షణం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు,
రాజు గురించి భోజనాన్ని వద్దని చెప్తే ఈ గుంపు దానియేలును ఫాలో అయింది. సంఘములో నీతిమత్వం అనేది పరిపాలన చేయాలి. సంఘములో మన ఆచారాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన ఆలోచనలు పరిపాలన చేయాలని మన ఇల్లు సరిపోదు. దేవుని ఇంట్లో అక్కర్లేదు, దేవుని ఇంట్లో మన ఆలోచనలు అక్కర్లేదు. ఈ ఆలోచనల ప్రకారం నడిచి దేవుని రాజ్యం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాన్స్టిట్యూషన్ బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి సంఘం నడవాలి, మన ఆలోచన బట్టి కాదు. దానికి ఒక పెద్ద ఆయన వచ్చాడు. మీ సంఘం చర్చ్ పని కట్టినప్పుడు 2002లో 2003లో ఒక పెద్ద ఆయన వచ్చాడు. చాలా పెద్ద వ్యక్తి, పేరు చెప్పలేను కానీ ఆయన వచ్చి మీ చర్చ్ పని ఆగిపోయింది కదా 2003, 2026, 2003 గురించి చెప్తున్నాను. చాలా పెద్ద మందిరము, 140 సైజులో మందిరం ఉంటుంది మరి మెయిన్ చర్చ్. అది ఆగిపోయింది పిల్లర్స్ దగ్గర. ఆయన వచ్చి అన్నాడు, నేను ఒక బోధ చెప్తాను, మా దాంట్లో మీరు సంతకం చేయండి, మాతో నడిస్తే మీ మందిరం, మీ పక్కన ఒక ఇల్లు, మీకు ఒక ఇల్లు, చిన్న ఇల్లు కదా, మీకు చాలా చిన్నగా ఉంది కదా, మంచి ఇల్లు కట్టిస్తాను మీకు అన్నాడు ఆయన. నేను ప్రభుని అడిగిన, ప్రభు ఈయన అన్నదని నేను ఏం చెప్పాలి? ప్రభు అన్నాడు వద్దని చెప్పాడు. ఆయన చెప్పిందని నేను వద్దు అని చెప్పాను. ఆయన అన్నాడు, చూడు మీరు యాక్చువల్ పెద్ద ఆయన బాబు, నువ్వు చాలా చిన్నోడివి, అప్పుడు సేవకు వచ్చిన 4 సంవత్సరాలు అయింది. అప్పుడే మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ముందు సంవత్సరం 2002లో. ఆయన అడిగి మంచి అవకాశం, లక్షల రూపాయల డాలర్లు నీకు వస్తాయి, నా మాట వింటే నీకు సంతకం చేయి, వాక్యానుసరణ బోధన బైబిల్ లేదు, మనుషుల బోధన అని చెప్పి నాకు చాలాసేపు చెప్పాడు ఆయన. మంచి విందు భోజనం ఏర్పాటు చేశాను. నాకు తోచింది ఒక చిన్న కానుక నాకు దేవుడు ఇచ్చింది, ఆయనకి ఇచ్చి మరీ చెప్పాను ఈ మాట, అయ్యా నన్ను క్షమించండి, దేవుడు వద్దన్న వాటిని నేను చేయలేను. మీరు కట్టించే మందిరం కాదు, దేవుడు కట్టించే మందిరం ఉండాలని నేను కోరుతున్నాను. చాలా వినయంగా చెప్పాను. మనుషులు చేయలేదు కానీ దేవుడు ఆ మందిరాన్ని చాలా త్వరగా కట్టిస్తూ వచ్చాడు. ఆగిపోకుండా దేవుడు కట్టించాడు. మన ఇంటి రెనోవేషన్ చేయడానికి, ఇట్లా చేయడానికి, ఇలా రెనోవేషన్ చేయడానికి ఇది మామూలుది కానీ మాది పీవీసీ అండి, ఇంకా గట్టిగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మందిరానికి ఒక 10 లక్షలు ఖర్చు పెట్టే రెనోవేషన్ చేసే శక్తి దేవుడు మా సంఘానికి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేయగలడని చెప్పడం నేను ఇష్టపడతాను స్టేట్మెంట్ చేయడానికి. మనుషుల మాట అంటే సాధ్యమేది కాదు, కానే కాదు. ప్రభు మాట వింటే దేవుడు సాధ్యపరిచాడు. దానియేలు దేవుని దగ్గర కూర్చొని ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకున్నాడో ఆ గుంపు అదే నిర్ణయాన్ని తీసుకుంది. సంఘములో నీతివంతమైన నిర్ణయాలు జరగాలి, సంఘములో పరిశుద్ధతో కూడిన నిర్ణయాలు జరగాలి, దేవుని ఆత్మ సంబంధ నిర్ణయాలు మనకు జరగాలి. అంతే తప్ప మన సొంత నిర్ణయాలతో సంఘాన్ని మనము నడపద్దు, మన సొంత ఆలోచనతో సంఘాన్ని నడపద్దు. నేను ముగిస్తున్నాను. దానియేలు తీర్మానాన్ని దేవుడు పరలోకండి చూస్తున్నాడు. ఆ 3 తీర్మానాన్ని కూడా దేవుడు చూశాడు. చాలా విషయాలు జరిగాయి. దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దానియేలు గ్రంథం దేవుని వాక్యం 5వ అధ్యాయంలో దేవుని డెసిషన్ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 3వ వచనం, దానియేలు 6:3. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నుండి ఉండేను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపవాలని రాజు. అంతకుముందు దానియేలు ఉద్దేశం, ఇక్కడ దేవుని ఉద్దేశం. నీ ఉద్దేశాన్ని బట్టి దేవుని ఉద్దేశం ఉంటుంది. నువ్వు సరిగా ఉద్దేశించలేదు అనుకో, సరిగ్గా ఉద్దేశం ఉండదు. యూ జస్ట్ రెసిప్రొకేట్ యాజ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి తగినట్టుగా నీకు నువ్వు మలుచుకోవడం. దానియేలు అనుకుని పవిత్రంగా ఉండాలి. శద్రక్ మేషక్ అబేద్నెగోలతో పవిత్రంగా ఉండాలి. మేము దేవుని కొరకు యథార్థంగా బతకాలి. పరలోకపు రారాజు చూస్తున్నాడు. రాజ్యమంతటి మీద దానియేలును నియమించాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ దేశమంతలో మనము నియమించబడ్డని కాదు కానీ దేవుని చిత్తములో ఆయన పరలోక రాజ్య సంబంధమైన పౌరులుగా, ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి దేవుని తీర్మానాన్ని తీసుకోవాలి. ఇలా నేను ముగిస్తూ జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క మొర్ర దేవుని సన్నిధికి చేరింది. ప్రభు వారిని విడుదల చేసి కనానులోనికి చేర్చాడు. దావీదు వలనే దావీదు కాలం తర్వాత ఇశ్రాయేలు యొక్క విస్తారమైన అనుభవం తర్వాత దానియేలు కాలం వచ్చింది. దేవుడు దానియేలు కాలంలో కూడా ఒక అద్భుతాన్ని చేసి దేవుడు వారి జీవితాలలో శాపగ్రస్తమైన శమితమైన దాసత్వం నుండి వారిని దేవుడు విడుదల చేసి దేశమంతటి మీద దేవుడు నియమించినాడు. ఆయన మాటను వింటే ఈ రాత్రి నీ కొరకు నా దేవుడు ఈ అద్భుతాన్ని చేయగలడు. నిన్ను నియమిస్తూనే ఉంటాడు ఆయన, నీకు ఇస్తూనే ఉంటాడు ఆయన, నీ చేయి పట్టుకొని నడిపిస్తూనే ఉంటాడు. వ్యాధి కలిగిన, శ్రమ కలిగిన, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఆయన దొడ్డ హస్తము, బలమైన హస్తము కూర్చు కాకుండా దేవుడు నడిపిస్తాడు. కృపగల దేవుడు అంటే కృప మీకు కలిగించాలని, ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు చేయాలని నేను ఆశిస్తూ ఈ నా మాటను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండాలుగా దీవించి మీ ప్రతి చేతి పనిని, మీ ఆరోగ్య పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులను నా దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. చక్కని విలువైన మాటలు దేవుడు
తన సేవకుని బలపరిచి చక్కని మాటలు మన అందరినీ ఉద్దేశించి సంఘాన్ని అందరినీ ఉద్దేశించి విలువైన మాటలు